ఎవరు? మ్యామ్ నేను ఇదిగో నా ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది, నాకెవరు అవసరం లేదు, సరేనా? అత్తయ్య, మీరు పూర్తిగా కోలుకున్నారని నాకు అనిపించినప్పుడు నేనే రాను. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తాను, ఏ గదిలో ఉండాలో మీరే చెప్పండి. అక్కడే ఉంటావు, నీ స్థానం నీ భర్త గదిలో, ఇంకెక్కరా? మీరు కలిసి ఉండలేకపోతున్నారని నీ భర్తకి ఇబ్బందిగా ఉంది. నేను ఎవరి బాధకు కారణం కావాలి? వాడు చదువుకోవాలి, ప్రమోషన్ పరీక్ష ఉంది కదా అని నేను చెప్తే వాడికి అవేమీ పట్టవా? భార్యను తీసుకుని షికార్లకు వెళ్తున్నాడు. చీ, నా ముందు నుంచి వెళ్ళిపో. అత్తయ్య, నేను కూడా మీలాగే మొండిదానని మీకు బాగా తెలుసు. మీరేమన్నా సరే మిమ్మల్ని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళను. నా ముందు ఈ మొండితనం అవసరం లేదు. నేను మొండిగా లేను, నేను ఇక్కడే ఉంటానని చెప్పాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నేను మీ గదిలోనే ఉన్నాను కదా, మీకెప్పుడైనా ఇబ్బంది అనిపించిందా? ఆ తప్పుడు మందులు నేను ఇవ్వలేదని మీకు కూడా బాగా తెలుసమ్మా. ఆ మందులు ఎవరిచ్చారో వాళ్ళ పేరు చెప్పాలని నాకు లేదు, కానీ మీకు అర్థమైపోయే ఉంటుంది ఆ పని ఎవరు చేశారో. నాకు తెలిసింది ఒక్కటే, మీరు నన్ను నిర్దోషిగా భావిస్తున్నారని. మీరు నా కోసం. నీ కోసం? అరే చెప్పు. అది మీరు నా కోసమే పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా. నేను నీ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళానని ఎవరు చెప్పారు? టుక్కుని చెప్పాడా? నేను వెళ్ళింది అసలు నేరస్తులు దొరకాలనే, నిన్ను అరెస్ట్ చేయమని చెప్పాను వాళ్ళకి. లేదత్తయ్య, మీరు అలా చెప్పడానికి వెళ్ళలేదని నాకు తెలుసు. నా మీద నమ్మకం లేకపోతే నన్ను ఇంట్లో ఉంచడానికి గదికి తాళం వేయమని అస్సలు చెప్పేవారు కాదు. ఆ మాత్రం తెలివితేటలున్నాయి. ఇప్పుడు రాత్రంతా నా చెవుళ్ళ ఇలా వాగుతూనే ఉంటావా? వెళ్ళి నన్ను పడుకోనివ్వు, డాక్టర్ త్వరగా పడుకోమని చెప్పారు. అమ్మా, ఈ అమ్మాయి వాగుడు అసలు తగ్గదు. అత్తయ్య, కాళ్ళు నొక్కనా? వద్దు, కాళ్ళు నొక్కాల్సిన అవసరం లేదు. చదువుకున్న పిల్లవి, కాళ్ళు నొక్కితే రేపు అందరి దగ్గర నా కష్టాల గురించి డప్పు కొడతావు. అత్తయ్య, నా ఇష్టంతోనే మీకు సేవ చేస్తున్నాను, నేను ఎవరికెందుకు చెప్తాను? ఒకవేళ చెప్పినా మీరు నాకు సేవ చేసే అవకాశం ఇచ్చారని గర్వంగా చెప్తాను. లేదు, నేను నొక్కుతాను. సరే, ఒక మాట చెప్పు. అలాగే, అరగండి. ఈ నాయకురాలి ఉపన్యాసాలు ఎక్కడ నేర్చుకున్నావు? నవ్వకు. నీ తీయని మాటలకు నేను కరిగిపోతానని అనుకున్నావా? అత్తయ్య, నిజానికి నాకొక విషయం తెలుసుకోవాలనుంది, అడగనా? అత్తయ్య, మీరెప్పుడో ఒకప్పుడు ఈ ఇంట్లో కోడలుగా వచ్చారు కదా, అప్పుడు అంటే మీ అత్తయ్య గారు మిమ్మల్ని చాలా ప్రేమించేవారు కదా? ఎక్కడా? ఆ విషయాలన్నీ వదిలే. తెలుసా, మా అత్తయ్య నన్ను నా భర్తకు ఏడాది పాటు దూరంగా ఉంచింది, ఇద్దరిని ఏడాది పాటు. అప్పుడే నేను కూడా అనుకున్నాను, నాకు దక్కని సంతోషం నా కోడళ్లకు దక్కనివ్వకూడదని. కానీ మీరు అస్సలు అలాంటి వారు కాదత్తయ్య. తెలుసా, మీలో రెండు రకాల ఆలోచనలున్నాయి. ఒకవైపు మీరనుకుంటారు మీకు దక్కని ఆనందాన్ని, ఆ సంతోషాన్ని మీ కోడళ్ళ కోసం దారిపోస్తారు. ఇంకోవైపు మీరు అనుకుంటారు మీకు దక్కనిది వాళ్ళకు కూడా దక్కకూడదని. కానీ చివరికి అందరినీ ఆదరించే మీ మొదటి మంచి ఆలోచనే గెలుస్తుంది. ఎందుకంటే మీరు చాలా మంచివారు. ఎందుకు బుజ్జగిస్తున్నావు? నీకేమైనా కావాలా? లేదు, మీ నుంచి నాకేమీ వద్దు. సరే, ఒక మాట చెప్పండి, మీ పుట్టింటి వాళ్ళు విశాల భావాలు ఉన్నవాళ్ళు కదా? అవును, పెళ్లికి ముందు అక్కడ స్వేచ్ఛగా తిరిగేదానని మీరే కదా నాకు చెప్పారు. కానీ అంటే మీరు కొత్తగా ఇక్కడికి మీరు వచ్చినప్పుడు మీకు ఊపిరాడనట్లు ఉండేది. పిచ్చిదానా, నా పరిస్థితి దారుణంగా ఉండేది. ఎప్పుడూ కిటికీల దగ్గరే తిరుగుతూ ఉండేదాన్ని.
నేను బయటకు వెళ్ళలేక కిటికీలోంచి వెళ్ళేవాని చూస్తూ ఉండేదాన్ని. మా ఇంట్లో అయితే ప్రతి మూలలో కెమెరాలు ఉన్నట్లే ఉండేది. అందరి కళ్ళు కెమెరాల్లా ఉండేవి. మా అత్తయ్య నా మీద నిఘా పెట్టేలా చేసింది. కిటికీ దగ్గర ఊపిరి పీల్చుకున్నా ఎవరో ఒకరు వెళ్ళి మా అత్తయ్యకి చెప్పేసేవారు. దీనివల్ల నేను ఎన్ని దెబ్బలు తిన్నానో. మీ అత్తయ్య మీ మీద చేయి చేసుకునేదా అత్తయ్య? ఇంకేం, అరే నీలాంటి అదృష్టం నాకు లేదు. చాలా దెబ్బలు తిన్నా, జుట్టు పట్టుకుని లాగేది. అంటే మా అత్తయ్య అలా చేసేది తెలుసా? కొన్నిసార్లు కర్రతో కూడా కొట్టింది తెలుసా నీకు? ఎన్నోసార్లు పుట్టింటికి వెళ్ళి మొరపెట్టుకుందామంటే మా అమ్మ, పెద్దమ్మ, నానమ్మ ఏమనేవారో తెలుసా? ఇకపై ఆ అత్తగారిలే నీ ఇల్లు, అక్కడే అందరితో కలిసి ఉండాలి అనేవారు. నువ్వు సొంతం, అందుకే కొడతారు. మా నాన్న అనేవారు, హే దుర్గా, నీ చాలా చిన్న వయసులో పెళ్లి చేసేశాం. నువ్వు చదువులో తెలివైన దానివి, పెళ్లి చేసి తప్పు చేశాం. నిన్ను హై స్కూల్లో చేర్పించలేకపోయాం. అత్తయ్య స్కూల్కి వెళ్ళేవారా? మరి అయితే మా ఊరు బడికి వెళ్ళేదాన్నే. 4వ తరగతి వరకు చదువుకున్నాను తెలుసా? మా మాస్టారు ఒక బడి నడిపేవారు, అక్కడే పాఠాలు చెప్పేవారు. మేమంతా అక్కడికి వెళ్ళేవాళ్ళం. లెక్కల్లో నన్ను ఎవ్వరూ ఓడించలేకపోయేవారు. ప్రతిసారి పాస్ అయ్యేదాన్ని. కొన్ని ఏళ్ళు 2వ స్థానంలో, ఒకసారి 3వ స్థానంలో వచ్చాను. ఒకసారి అయితే కేవలం 2 మార్కుల తేడాతో మొదటి స్థానం మిస్ అయ్యాను. ఎవరైతే ఫస్ట్ వచ్చారో ఈ రోజు ఆయన పెద్ద పండితుడు. ఎవరత్తయ్య? మా ఊరువాడే పక్కింట్లో ఉండేవాడు. మీరు వెళ్తున్నారే పెద్ద కాలేజీలో పాఠాలు చెప్తున్నారు. ఆయనతో మంచి స్నేహం. అత్తయ్య మరిప్పుడు ఆయనతో మీకు స్నేహం లేదా? ఏంటా మాటలు? అత్తయ్య మరి మీ స్కూల్ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉన్నారా? నాకిద్దరున్నారు. సుఖే, రీద్. అత్తగారింటి నుంచి పుట్టింటికి వచ్చినప్పుడు నేను వెళ్తే కలుసుకుంటూ ఉంటాం. మరి ఆ పక్కింటి ఆయన ఎవరైతే ఫస్ట్ వచ్చారో ఆయనతో మీరు కలవరా? అరే ఆయన సంగతే వేరు. ఇప్పుడు ఆయన ఎక్కడ కలుస్తాను? ఆయన పెద్ద విద్యావంతుడు. ఆయన చాలా పెద్ద కోటీశ్వరుడు అయ్యాడని విన్నాను. ఆయన ఇల్లు, సంసారం, ఆయన పిల్లలు, వాళ్ళ అబ్బాయి కూడా బాగా చదువుకున్నారట. బాగా చదువుతాడని విన్నాను. మా ఆవిడ జబ్బు పడుతూనే ఉంటుంది, ఆరోగ్యం బాగుంటదట. ధనవంతుల ఇంటమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అనుభవిస్తున్నాడు. అత్తయ్య మీ పుట్టింటికి నన్ను తీసుకెళ్తారు కదా? ఏం చేస్తావు? లేదు, చూడాలనుంది. మీరెక్కడుండేవారు? మీ బాల్యం ఎక్కడ గడిచింది? ఎక్కడ చదువుకున్నారు? అంతే. అరే అది ఎప్పుడో పాత మాట. ఇప్పుడు ఆ బడి ఎక్కడుంటుంది? మాస్టర్ చనిపోయారు, బడి కూడా పాడైపోయింది. ఇప్పుడు అక్కడ పెద్ద స్కూల్ కట్టారని విన్నాను. ఆ బాల్యం గుర్తులేవి అక్కడ ఉండవు. అయినా సరే అమ్మా, మీరు తిరిగిన ఊరి వీధులు, మీరు ఎక్కిన చెట్లు, ఈత కొట్టిన చెరువులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి కదా. మీతో కలిసి అవన్నీ ఒకసారి చూడాలని కోరికగా ఉంది. ప్లీజ్. నాకు కూడా చూడాలనుంది పిచ్చిదానా, కానీ అక్కడ నాకు గౌరవం లేదు. తల్లిదండ్రులు చనిపోయాక జరిగేదే. నా విషయంలోనూ అదే. అత్తగారింటి వాళ్ళు ఎప్పుడు పుట్టింటి వాళ్ళతో సంబంధాలు ఉంచనివ్వలేదు. వెళ్ళిన పరాయి దానిగా ప్రవర్తిస్తారు. ఎన్ని రోజులుంటావు? ఎప్పుడు వెళ్తావు? లేట్ అయిపోతుందేమో. ఏ బస్కి వెళ్తావు? ఇలాంటి ప్రశ్నలే అడుగుతారు. అత్తయ్య మేము అక్కడ ఉండటానికి వెళ్ళడం లేదు, కేవలం ఒక్కరోజు కోసం. అంటే ఈ రోజు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేయచ్చు. అలా చేయొచ్చు కదా అత్తయ్య? మీరు వస్తారుగా, నేను వదినని కూడా అడుగుతాను. ఇప్పుడు నువ్వు దండం తయారు చేయకు. ఊరు పంచుకోవడానికి దొంగలు వెళ్ళినట్ట. ఎక్కడికక్కడికి తోడేలలా గుంపులుగా వెళ్ళలేం. సరే అత్తయ్య, వాళ్ళను మనతో తీసుకెళ్ళము, కానీ మనం కలిసి వెళ్ళొచ్చు కదా? నిన్ను నా వెంట ఊరికి ఎందుకు తీసుకెళ్తాను? మహారాణివా, నిన్ను వెంట తీసుకెళ్ళడానికి? కాస్త కూర్చోమంటే పడుకుంటాను అన్నట్టు తయారయ్యావు.